ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మన రేవంత్ అన్న మనకు సూపర్ ఆనందం ఇచ్చాడు. హీ హాజ్ డన్ ఏ గుడ్ జాబ్. బట్ ఈ గుడ్ జాబ్ ఎంతవరకు గుడ్ జాబ్ అనేది మనం ఇలా మాట్లాడుకుందాం. చిట్టా నెంబర్ 3, చిట్టా నెంబర్ 4, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిట్టా నెంబర్ 3, చిట్టా నెంబర్ 4, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రేవంత్ అన్న జపాన్ పోయిండు, మనందరికీ తెలుసు. రేవంత్ అన్న జపాన్ పోగానే పెట్టుబడులు ఎట్లా వచ్చేస్తున్నాయి అని మనకు తెలుసు. ఇట్లా ప్రవాహం లెక్క వచ్చేస్తున్నాయి, గంగా ప్రవాహం లెక్క ఇట్లా టకటకటకటకటకటక పడుతున్నాయి పెట్టుబడులు. మొన్న పోయిండు కొన్ని 1500 కోట్లు అన్నాడు, ఇప్పుడు పోయిండు మన 1000 కోట్లు అన్నాడు. దాని మీద చర్చిద్దాం. ఆయన థమ్స్ అప్ టు రేవంత్ రెడ్డి ఫర్ బ్రింగింగ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ దేర్ బై జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ అని అంటే నేను థమ్స్ అప్ చెప్తా. అయితే మరువని మన తెలంగాణలో పెట్టుబడులు పెడుతుంది. ఏమని పెట్టుబడులు పెడుతుంది అంటే, ఒక ఇండస్ట్రియల్ పార్కు పెడదామని చెప్పి మరుబేని కార్పొరేషన్ ఇంట్రెస్ట్ వ్యక్తం చేసింది. ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ తెలంగాణ గవర్నమెంట్తో కూడా సంతకం చేసింది. సుమారు ఇన్వెస్ట్మెంట్ 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఇది 600 ఎకరాలల్లో డిఫరెంట్ ఫేజ్ వైజ్ దీన్ని విస్తీరణ చేస్తారట. సో 600 ఎకరాలలో 1000 కోట్లు. ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్గా ఎంత అని అంటే 5000 కోట్లు. ఈ 5000 కోట్లు ఎక్కడెక్కడ ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు రాబాయ్ అని అంటే షేర్ మార్కెట్లో పైసలు పెట్టేటోళ్ళకి చెప్తున్నా. కాకపోతే మళ్ళీ రేవంత్ అన్న నమ్ముకొని మీరు షేర్ మార్కెట్లో పెడితే అది మీ రిస్క్, నా రిస్క్ కాదు. ముందే కండిషన్స్ అప్లైడ్ చెప్తున్నా. సో అవి ఎలక్ట్రానిక్స్లో పెడతారట, ఫార్మాలో పెడతారట, ప్రెసిషన్ ఇంజనీరింగ్లో పెడతారట, ఏరోస్పేస్లో పెడతారట, డిఫెన్స్లో పెడతారట. ఇక్కడ వరకు సూపర్, థమ్స్ అప్, సూపర్. ఈ మరుబైని ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్ సిటీలకు మొట్టమొదటి ప్రాజెక్ట్ అంట. సుమారు 30,000 ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యోగాలు కూడా ఇస్తుందట. కంప్లీట్గా స్కిల్ ఈకో సిస్టమ్ అండ్ జీవన మనుగడ శైలిని మార్చేస్తుందట ఫ్యూచర్ సిటీలో తెలంగాణలో. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లా ఇది ప్రోద్బలం చేస్తుందట. ఇందులో ఏం తప్పు ఉంది గిరీష్ అంటే నేను తప్పేడా చెప్పిన, యాజ్ ఇట్ ఈస్ డేటా తీసుకొని వచ్చి మీ ముంగట పెట్టిన. మన గౌరవనీయులు 2వ ముఖ్యమంత్రి సీఎం అనుముల రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మరుబేని ప్రాజెక్ట్కి స్మూత్గా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ కానిక కూడా సహాయ సహకారాలు చేస్తా అని చెప్పిండట. ఇది ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో సిటీ అవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడిండు ప్రెస్ సాక్షిగా. వీడికి ఫైన్. నెక్స్ట్ ఏమున్నది చిట్టా అని మాట్లాడితే, ఎన్టీటీ డేటా టు ఇన్వెస్ట్ 10,500 crore డేటా సెంటర్ క్లస్టర్ ఇన్ హైదరాబాద్. ఏంది డేటా సెంటర్ క్లస్టర్? ఎవరు? ఎన్టీటీ. విలువ ఎంత? 10,500 కోట్లు. సూపర్ కదా గిరీష్? ఐ లవ్ యూ రేవంత్ అన్న. ఉద్యోగాలు తెస్తా అంటున్నావు, కంపెనీలు తెస్తా అంటున్నావు, నాకు అప్రహెన్షన్ ఏం లేదు, నా క్వశ్చన్స్ తర్వాత వస్తాయి. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. ఈ పాయింట్ యాద పెట్టుకోర్రి. ఎన్టీటీ ఏం పెట్టుబడి పెడుతుంది? డేటా సెంటర్ క్లస్టర్ చేస్తుంది. ఎక్కడ? హైదరాబాద్లో. పెట్టుబడి ఎంత? 10,500 కోట్లు. ఈ ఫెసిలిటీ ఏమేమి ఇన్కార్పొరేట్ చేస్తుంది అని అంటే 400 మెగావాట్స్ డేటా సెంటర్ క్లస్టర్, సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ 25,000 జీపీయూస్ అంట. ఇది ఒక రినవబుల్ ఎనర్జీ గ్రిడ్తో కలిపి 500 మెగావాట్స్ సప్లై ఆఫ్ కరెంట్ ఆఫ్ రినవబుల్ ఎనర్జీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లో చూసుకుంటే ఒక కటింగ్ ఎడ్జ్ కూలింగ్ టెక్నాలజీస్, లిక్విడ్ ఇమర్షన్, హై ఈఎస్జీ స్టాండర్డ్స్ని వాడతారట. సమరైజ్ చేసి చెప్పు గిరీష్, కన్ఫ్యూజన్ ఎందుకు అని చెప్పి మనం మాట్లాడితే, ఇప్పుడు ఈ ఏఐ డేటా సెంటర్ ఏదైతే ఎన్టీటీ డిప్లాయ్ చేస్తుందో 10,500 కోట్లది, ఇది ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ హైదరాబాద్లో. అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐ డేటా సెంటర్. ఈ అగ్రిమెంటు తెలంగాణ చీఫ్ మినిస్టర్, మన 2వ ముఖ్యమంత్రి, మన గౌరవనీయులు, మన గర్వం అనుముల రేవంత్ రెడ్డి గారు సైన్ చేశారు. ఎన్టీటీ, నేసా నెట్వర్క్స్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ మధ్యలో ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ అయింది. రీఇన్ఫోర్సెస్ హైదరాబాద్ పొజిషన్ని గ్లోబల్ పొజిషన్లో పెడుతుందానంటే డేటా సెంటర్ హబ్లల్లో ఖచ్చితంగా పెడుతుంది. ఇది మన గర్వకారణమా అంటే ఆ నెక్స్ట్ స్లైడ్ చెప్పిన తర్వాత అది గర్వకారణమా కాదా నేను మీ విఘ్నతకి ఇచ్చిపెడతాను. అయితే ఏదైతే భారతదేశం ఏఐల టాప్ దిగ్గజం లెక్క పోదామని అనుకుంటుందో, ప్రధానమంత్రి యొక్క ఆలోచనలకు రేవంత్ రెడ్డి గారు అడుగులేస్తున్నారా అంటే ఎస్ వేస్తున్నారు. కాకపోతే డేటా సెంటర్ వైపు వేస్తున్నారు. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ టు దట్ మ్యాటర్ ఏఐ ప్రోగ్రామింగ్, డిజైన్ అండ్ టెక్నాలజీలో మాత్రం ఇది కాదు, డేటా సెంటర్లలో సస్టైనబుల్ కంప్యూటింగ్ క్యాపబిలిటీస్ని పెంచుతున్నాయి కదా గిరీష్. అలా తప్పేముంది అని అంటే నేను తప్పు గురించి ఇంకా మాట్లాడలే, ఇప్పుడు వస్తున్నా తప్పు ఏంది అని అనేది. దాని తర్వాత డావోస్కి పోయిండు మన రేవంత్ రెడ్డి గారు. డెక్కన్ క్రానికల్లో వెనకటికి వచ్చిన కథనం ఇది. ఏమని అన్నారు అనంటే, టిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఏదైతే కంపెనీ ఉందో అదొక యుఎస్ బేస్డ్ కంపెనీ. 15,000 కోట్లతో 300 మెగావాట్లతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ మళ్ళీ ఒక డేటా సెంటర్. ఎంత? డేటా సెంటర్. అప్పుడు డావోస్ అయినప్పుడు కూడా ఏం పెట్టుబడులు వచ్చినాయి రా బై? డేటా సెంటర్. ఎంత? ఎన్ని వేలది? 15,000 కోట్లు. ఫైన్. ఏ కంపెనీ? యుఎస్ బేస్డ్ కంపెనీ టిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్.
ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు తీసుకొచ్చిర్రు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇన్ డావోస్లా ఇది వచ్చింది. సూపర్ కదా గిరీష్. అంటే అక్కడ మన శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు, మన చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళందరూ ఉన్నారు. కిరికిరి ఏంది? ఊరియకు ఊరిస్తలేని. ఐఎమ్ సారీ చెప్తున్నా రేవంత్ అన్న. అండ్ టు దట్ మ్యాటర్ ఎవరైతే సపోర్టర్లు ఉన్నారో డేటా చూపించే మాట్లాడుతుంది చిత్రగుప్త. hivenet.com నేను ఆడికేనే డేటా తీసుకున్నా. ఇప్పుడు ఒక ధ్రువరాటిగాంతో మీరు ఒక రిపోర్ట్ తీసుకొని వచ్చి ఇది నిజం అని చెప్తారు, ఒక సర్వే రిపోర్ట్ తీసుకొని వచ్చి ఇదే సత్యం అని చెప్తారు. ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ చేసి మాట్లాడాల్సిన అవసరం మీకున్నది. వాళ్ళు ఏమని అన్నారు తెలుసా? ఈ డేటా సెంటర్లకు డార్క్ సైడ్ మీకు తెలుసా? ఈ డేటా సెంటర్లు తీసుకొని వచ్చినామని చెప్తారు కానీ దానివల్ల పర్యావరణానికి ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు తెలుసా అని చెప్పి మాట్లాడితే డేటాతోనే చిత్రగుప్తు మాట్లాడుతుంది. ఇన్ గాడ్ వి బిలీవ్, రెస్ట్ ఇన్ డేటా. దేవుని నమ్ముతాం, ఆ తర్వాత డేటా. సో ఈ hivenet.com ఈ డేటా సెంటర్ల మీద ఏం మాట్లాడింది అని అంటే, గౌరవనీయులు పెద్దలకు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తర్వాత మీరు ఆలోచించుర్రి. ఈ డేటా సెంటర్ ఇప్పటిదాకా ఏదైతే ప్రపంచ స్థాయిలో మాట్లాడితే 1% ఆఫ్ ది వరల్డ్ ఎనర్జీని యూజ్ చేస్తుందట. పవర్ జనరేషన్ ఉంది కదా, 1% కంప్లీట్గా యూజ్ చేస్తుందట. ఈ డేటా సెంటర్లు సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ది పవర్ని యూజ్ చేస్తాయి అని చెప్పి చెప్తున్నారు. లార్జెస్ట్ డేటా సెంటర్స్ ఏదైతే ఉన్నది కదా, ఒక చిన్నపాటు టౌన్ ఏదైతే ఉంటుంది చూడు, ఒక చిన్నపాటు టౌన్, ఆ టౌన్కి సరిపడేంత కరెంటు పవరు ఇది ఒక డేటా సెంటర్ తీసుకుంటుందంట. వీడికి కాదు, పర్యావరణానికి హాని కలిగించే ఈ వేస్ట్ కూడా జనరేట్ చేస్తుందంట. ఎట్లా? టెక్నాలజీ ఎవల్యూషన్ ఏదైతే ఉంటుందో, ఈ టెక్నాలజీ ఎవల్యూషన్ వల్ల కొత్త కొత్త కాంపోనెంట్స్ వస్తూ ఉంటాయి. సో పాత కాంపోనెంట్స్ అంతా డిస్పోజ్ చేసుకుంటూ పోవాలి. ఇది ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి దారితీసి పొల్యూషన్ని విపరీతంగా పెంచేస్తుంది అని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు. ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో అందులో టాక్సిక్ మెటీరియల్ ఉంటుంది, కంటామినేటెడ్ సాయిల్స్, మన సాయిల్ని కంటామినేట్ చేస్తుంది, మన వాటర్ అండ్ ఎయిర్ని కూడా కంటామినేట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎనర్జీ ఎఫిషియన్సీ ఎఫర్ట్స్ ఏమైనా వాడుతున్నారా అని అంటే, కంబాటింగ్ ది పవర్ కన్సంప్షన్ ప్రాబ్లం, ఇంజనీర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ యూజింగ్ ఆఫ్ ది రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, అడ్వాన్స్ కూలింగ్ సిస్టమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు నేను నా మొట్టమొదటికి ఏమంటున్నా అంటే, ఒక చిన్నపాటు టౌన్కి సరిపోయేంత పవర్ ఒక డేటా సెంటర్ యూజ్ చేస్తున్నది అని అంటే 1% ఆఫ్ ది వరల్డ్ ఎనర్జీ ఇన్ 2020లా కంప్లీట్గా ఈ డేటా సెంటర్లు యూజ్ చేస్తున్నాయనంటే ప్రపంచ స్థాయిలో ఈ డేటా సెంటర్లు మన తెలంగాణకు ఉపయోగపడతాయా పడయా? ఇలా కరెంటు పోతే మన పరిస్థితి ఏంది అని అంటే, వెనకటికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ ప్రతిపక్షాలు కూడా మీ మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి రేవంత్ అన్న. సో మీ కౌంటర్ యాక్షన్ ప్లాన్ దీని మీద ఎట్లున్నది? మీరు ఫ్యూచర్గా పవర్ జనరేషన్ ఎట్లా తెద్దామని అనుకుంటున్నారు? బయటికి కొనుక్కుంటా వస్తామని అంటే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దిగజారిన స్థితిలో ఉన్నదని నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఇండియా టుడే కాన్క్లేవ్లో కూర్చొని మాట్లాడారు రేవంత్ అన్న. నా ఇంత ఉన్నది 15,000 కోట్లు నేను ఈడికి కడుతున్నా, నాకు మిగిలింది బొచ్చు గింతే, ఈలోనే నేను రాష్ట్రాన్ని నడపాలి, నా పథకాలు నడపాలి, నా 6 గ్యారెంటీలు, నా ఊపిరి, నా ఆవిరి అన్ని గివ్వే అని చెప్పి చెప్పిండ్రు. ఈ కథల డేటా సెంటర్లకు ఇంత పవర్ ఏడికేని అని చెప్పి చెప్తుంటే తరుణంలో ఈడికి ఆగిపోలే. డేటా స్పీక్స్ లాట్ కదా. ఇప్పుడు చూడుర్రి, ఇప్పుడు పవర్ మీద మాట్లాడినాం, ఇప్పుడు నీళ్ళ మీద మాట్లాడదాం. ఈ డేటా సెంటర్లు బాగా హీట్ ఎక్కుతాయి, వీటిని కూల్ చేయాలి. ఇప్పుడు వాటర్ యూసేజ్ మీద మాట్లాడదాం. వాటర్ దునియా మొత్తం ఉన్నది, కాకపోతే ఒక డ్రాప్ వాటర్ వేస్ట్ చేసినా పర్యావరణ శాస్త్రవేత్తలు ఊకోరు. ఇన్ఫ్యాక్ట్ ఇలా మీ మనస్సాక్షి కూడా ఊకోదు ఫ్రెండ్స్. అయితే ఈ డేటా సెంటర్లలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2014 డేటా ప్రకారము 626 బిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేసిరు ఇప్పటివరకు. ఎంత? 626 బిలియన్ లీటర్ల వాటర్. తాగడానికి నీళ్లు గతిలేవు, వ్యవసాయానికి నీళ్లు గతిలేవు. అయ్యా మాకు యాసంగి పంటకు నీళ్లు కావాలా, రైతులు గోస పెట్టుకుంటుంటే మనము డేటా సెంటర్లకు నీళ్ళు ఇద్దామా అనని పర్యావరణ శాస్త్రవేత్తలు hivenet.com ద్వారా ప్రశ్నిస్తుంటే నేను అడగలేక ఆపుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హై వాటర్ కన్జంప్షన్ ఏదైతుందో ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్కి దారి తీస్తుందా తీయదా? నాయిస్ పొల్యూషన్ కూడా ఒకటి ఉన్నది. ఎట్లా అని చెప్పి మనం మాట్లాడితే నాయిస్ పొల్యూషన్ కూడా ఉన్నది. ఈ డేటా సర్వర్లలో నాయిస్ పొల్యూషన్ వస్తుందట, సుమారు 96 డెసిబల్ ఆడియో లెవెల్ ఉంటుందంట. ఇది మనను మెల్లమెల్లగా సైలెంట్గా మనను చెవుటోలను కూడా చేస్తుందట. ఈ నాయిస్ పొల్యూషన్ మన మెంటల్ హెల్త్కి ఎఫెక్ట్ చేస్తుందట, మన నిద్రను కూడా ఎఫెక్ట్ చేసే ఆస్కారం ఉందంట. చుట్టుపక్కల ఉన్న లోకల్ వైల్డ్ లైఫ్ ఉంటుంది చూడు రేవంత్ అన్న, చిన్నపాటి లోకల్ వైల్డ్ లైఫ్ ఉంటుంది చూడు, దానికి కూడా ఎఫెక్ట్ చేస్తుందట ఈ నాయిస్ లెవెల్ ఎమిషన్స్. ఇంకొకటి ఏమంటారు తెలుసా రేవంత్ అన్న, జాబ్ క్రియేషన్ దగ్గర మీరు మాట్లాడుతారు కదా 30,000 కోట్లనని. hivenet.com ఏమని మాట్లాడుతుందంటే, డేటా సెంటర్స్ ఏవైతే జాబులు క్రియేట్ చేస్తాయో దానికంటే ఎక్కువ ఈ ఆటోమేషన్ కంటే ఈ డేటా సెంటర్లు తక్కువ జాబులు ఇస్తాయి అని చెప్తున్నది.
ఈ జాబులకు హై టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కావాలా, స్పెషలిస్టులు కావాలా, వేరియస్ లొకేషన్స్ నుంచి కావాలా, మళ్ళీ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మనోళ్ళు తయారు చేసినరా అని మాట్లాడితే మీ దగ్గర కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఉందా అని చెప్పి అలా చిత్రగుప్త అడుగుతుంది. పాజిటివ్స్ కూడా ఉన్నాయి రేవంత్ అన్న, నేను మీకు 2 రకాలుగా మాట్లాడుతున్నా. డేటా సెంటర్స్ ఇవాళ ఒక ట్రెండ్ సెట్టర్స్, లోకల్ ఎకానమీని బూస్ట్ చేస్తాయి, కాకపోతే న్యాచురల్ రిసోర్స్ని డిప్లీట్ చేస్తాయి. పెద్ద పెద్ద ల్యాండ్ పార్సల్స్ కావాలా, పెద్ద పెద్ద ల్యాండ్ బ్యాంకులు కావాలా, పెద్ద పెద్ద ల్యాండ్ యూజ్ కావాలా. 626 బిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ది ఇయర్ 2014 అంటే మీరు అర్థం చేసుకోండి. దీని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఇట్లా తీసుకొని చూస్తే ఇది జనరేట్ చేసే నాయిస్ లెవెల్ ఏడు దాకా ఉందో చూడండి. కాకపోతే ఇవాళ డేటా సెంటర్లు అనేది గోల్డెన్ గూస్ ఫర్ ది ఇన్వెస్టర్స్ అని అంటే గోల్డెన్ గూజే. కాకపోతే మన తెలంగాణలో దీన్ని మనము ముంగటికి తీసుకుపోయే ఆస్కారం ఉందా అని క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఎందుకంటే ఒక దిక్కేమో మనకు ఉద్యోగాలు అండ్ టు దట్ మ్యాటర్ 500 బిలియన్ బై 2030 ఈ ఇండస్ట్రీ. పర్యావరణంగా చూస్తే వన్ ఆఫ్ ది మేజర్ కాంట్రిబ్యూటర్స్ గ్లోబల్ ఎమిషన్స్లల్లా ఎలక్ట్రానిక్ వేస్ట్ జనరేషన్ చేసుట్లల్లా ఈ డేటా సెంటర్ల బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇది అగ్రస్థానంలో ఉంటుందంట. మళ్ళా దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయం ఏముందో మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. పర్యావరణం ఇంపార్టెంటా కాదా, కేవలం మన పోకడ అంటాం కదా అదే ఇంపార్టెంటా, ఈ ప్రకృతి మనందరిది కాదా, జీవరాశులది అసలే కాదా అన్న ఒక ప్రశ్నకు ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర సర్కార్ అండ్ టు దట్ మ్యాటర్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. ఇంకొకటి కూడా చిన్నది ఇందులో యాడ్ చేసుకోవాల్సింది ఏంటనంటే మోస్ట్ ఆఫ్ ది డేటా ఏదైతే ఉంటుంది కదా మ్యాక్సిమం ఇప్పుడు మన ఫోన్లలో కూడా ఆ డేటా మొత్తం జంక్ డేటానే ఉంటుంది. ఆ డేటా మనం వాడడం కూడా అది అట్లనే డంప్ ఉంటుంది. ఈ డంప్ డేటా ఉండి ఎక్స్పాన్షన్ అయితే ఉంటుంది, డేటా సెంటర్లో కూడా ఎక్స్పాన్షన్ అయితేనే ఉంటాయి. సో ఈ డేటా క్లియరేజ్ సిస్టమ్స్ కూడా ఏమైనా మెకానిజమ్స్ ఉన్నాయని అంటే కొంచెం ఐటీ రంగ నిపుణులు జర మాకు చెప్పాలి. సో మేమైతే అడిగిన ప్రశ్నలకు hivenet.com అడిగిన ప్రశ్నలకు రేవంత్ సర్కార్ ఏం చెప్తుందో చెప్పు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.